ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ మీ మీ గోత్రనామాలు చెప్పండమ్మా, అర్చన చేస్తాను. రఘుకుల గోత్రం ప్రసాదరావు వేదవతి. రఘుకుల గోత్రోద్భవస్య ప్రసాదరావు వేదవతి నామధేయస్య. కృష్ణ నిహారిక శౌర్య. కృష్ణ నామధేయస్య నిహారిక నామధేయస్య. శౌర్య నామధేయస్య. శ్రీకర్. శ్రీకర్ నామధేయస్య. ఈవిడ ఫ్లోలో అవని పేరు చెప్పేది కదా, నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. కొద్ది రోజుల్లో శ్రీకర్ పేరు పక్కన నా పేరు యాడ్ అవుతుంది. ఇక్కడ మాయ ఉందని భయపడుతున్నా, అలాగే నా పేరు చెప్పడానికి నీకు మనసు రావడం లేదు. చెప్పండమ్మా, శ్రీకర్ గారి భార్య పేరేంటో చెప్పండి. శ్రీకర్కి ఇంకా పెళ్లి కాలేదు. అవునా, క్షమించండమ్మా. శ్రీకర్ నామధేయస్య. నీ గోత్రనామాలు చెప్పమ్మా. పైడిపాళ్ల గోత్రం, పేరు మాయా. పైడిపాల గోత్రోద్భవస్య మాయా నామధేయస్య. అమ్మా, మీ వివరాలు చెప్పండమ్మా. రఘుకుల గోత్రం, పేరు అవని, భర్త పేరు నాకంటే పెళ్లి కాలేదు, మెడలో మంగళసూత్రాలు లేవు. నీకు పెళ్ళయింది, మెడలో తాళి ఉంది. మరి భర్త పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పవని. ఇదే మంచి అవకాశం అనుకుని చెప్పేస్తుందా ఏంటి? తన వివరాలు మనకెందుకులేండి, వదిలేయండి. నా కంపెనీలో మెయిన్ పిల్లర్ తను, ఎలా వదిలేస్తాను? ఇంకా చాలా మంది భక్తులున్నారమ్మా, అవని గురించి వదిలేయి. పూజారి గారు, తను తన భర్త వివరాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుంది. తన పేరును అర్చన చేయించండి చాలు. ఏమంటావమ్మా? నా పేరు అవని, నా కూతురి పేరు అక్షయ. మా పేరును అర్చన చేయండి. భర్త పేరు ఎందుకు చెప్పడం లేదు? నా మనసులో తన పేరును అర్చన చేసుకుంటానులేండి. ఆఫీస్ విషయాల్లో నేను ఏం అడిగినా జెట్ స్పీడ్లో ఆన్సర్ చేస్తావు. నీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి స్లో అయిపోతావు. ఎందుకో అర్థం కావట్లేదు. పంతులు గారు, మీరు మిగిలిన భక్తుల పేరును కూడా అర్చనలు చేయండి. మీ పేర్లు గోత్రనామాలు చెప్పండమ్మా. చూసావా భవానీ, అమ్మ అందరిలో ఎలాంటి అవమానాలని ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకే నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా రూపం మారే ముహూర్త సమయంలోపు నేను ఇంకెన్ని చూడాలో ఏంటో.